47వ ప్రశ్నేంటంటే రంప తిరుగుపాటు కాలంలో గిరిజనులు అవలంబించిన వ్యవసాయ విధానమేమిటి? ఆప్షన్స్ చూద్దాం. 1 పోడు వ్యవసాయము, 2 దర్శమార్పిడి వ్యవసాయము, 3 పండ్ల తోటల పెంపకము, 4 కాలువలపై ఆధారపడిన సాగు. ఇక్కడ మనం లాజికల్గా ఆలోచించాలి. గిరిజనుల లైఫ్ స్టైల్ అంతా ప్రకృతి చుట్టూనే ఉంటుంది, అవునా? వాళ్ళు ఈరోజు మనం చేసేలాగా కాలువల కింద పారుదల వ్యవసాయమో లేదా కమర్షియల్గా పండ్ల తోటలో పెంచరు కదా. మరి అప్పట్లో వాళ్ళు ఫాలో అయిన ఆ పద్ధతి ఏంటి? రైట్, సరైన సమాధానం ఆప్షన్ 1 పోడు వ్యవసాయము. ఇంగ్లీష్లో దీన్నే మనం స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం. అంటే ఏంటో తెలుసా? అడవిలో కొంత ప్లేస్ని క్లియర్ చేసి అక్కడ చెట్లను కాల్చి ఆ బూడిదను ఎరువుగా వాడి పంటలు పండిస్తారు. ఆ నేల సారం తగ్గాక మళ్లీ వేరే చోట సేమ్ ప్రాసెస్. అయితే బ్రిటిష్ వాళ్ళు అడవుల రక్షణ అనే పేరు చెప్పి దీన్ని బ్యాన్ చేసేశారు. ఇంకేముంది, ప్రాణాధారమైన వ్యవసాయమే పోయేసరికి మన గిరిజనులు తిరుగుబాటు చేశారు. సో ఈ ఆన్సర్కి ఆనాటి చారిత్రక కారణాలకు డైరెక్ట్ లింక్ ఉందన్నమాట. ఈ 48వ ప్రశ్న చూడండి. అల్లూరి సీతారామరాజుని చంపమని ఎవరు ఆజ్ఞాపించారు? ఆప్షన్స్లో 4 బ్రిటిష్ అధికారుల పేర్లిచ్చారు. 1 మేజర్ గుడాల్, 2 ఏజే హ్యాపెల్, 3 జేఆర్ హిగ్గిన్స్, 4 టీజీ రూథర్ఫోర్డ్. అల్లూరు పేరు వింటేనే బ్రిటిష్ వాళ్లకు చెమటలు పట్టేవి. ఆయనని పట్టుకోడానికి మద్రాస్ ప్రభుత్వం ఏకంగా మలబార్ స్పెషల్ పోలీసుల్ని దించింది. చాలామంది స్పెషల్ కమిషనర్లు మారారు, కానీ ఫైనల్గా ఆయనని పట్టుకుని దారుణంగా కాల్చి చంపమని ఆర్డర్ వేసిన ఆ క్రూరమైన ఆఫీసర్ ఎవరు? దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ 1 మేజర్ గుడాల్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆప్షన్ 4లో ఉన్న రూథర్ఫోర్డ్ కూడా చాలా క్రూరుడే, గిరిజనుల చిత్రహింసలు పెట్టాడు. కానీ 1924 మే 7న కొయ్యూరు దగ్గర రాజేంద్రపాలెంలో అల్లూరి పట్టుబడినప్పుడు ఆయన్ని ఓ చెట్టుకు కట్టేసి కనీసం విచారణ కూడా లేకుండా కాల్చి చంపమని డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చింది మాత్రం ఈ మేజర్ గుడాలే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చిన్న డిఫరెన్స్ని మనం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. 49వ ప్రశ్న ఇలా ఉంది. విశాఖపట్నం జిల్లాలోని ఏ ప్రదేశము దేవరాష్ట్రంగా గుర్తించబడినది? ఆప్షన్లు చూస్తే 1 యలమంచిలి, 2 అనకాపల్లి, 3 వడ్డాది, 4 విశాఖపట్నము. ఏన్షియంట్ హిస్టరీ చదివేటప్పుడు మీరు గమనించే ఉంటారు, ఇప్పుడున్న పేర్లు అప్పట్లో ఉండేవి కాదు. అలాంటప్పుడు మన విశాఖపట్నం జిల్లాలోని ఏ ప్రాంతాన్ని ఒకప్పుడు భక్తిగా గొప్పగా దేవరాష్ట్రమని పిలిచేవారో మీకు ఐడియా ఉందా? ఆన్సర్ గెస్ చేశారా? ఎస్, ఆప్షన్ 1 యలమంచిలి కరెక్ట్ ఆన్సర్. ప్రాచీన కాలంలో ముఖ్యంగా గుప్తులు, తూర్పు చాళుక్యులు పరిపాలించే రోజుల్లో ఈ యలమంచిలి ప్రాంతాన్ని దేవరాష్ట్రం లేదా దేవరాష్ట్ర విషయ అనేవాళ్లు. అప్పట్లో అదొక పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్. అనకాపల్లి, వడ్డాది కూడా హిస్టారికల్ ప్లేసెస్ అయినప్పటికీ దేవరాష్ట్రంగా పిలువబడింది మాత్రం పక్కాగా యలమంచిలే. గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి లోకల్ హిస్టరీ బిట్స్ చాలా కామన్గా వస్తుంటాయి, చూసుకోవాలి సుమా. ఒకసారి 50వ ప్రశ్నను చదువుదాం. విశాఖపట్నం జిల్లాలోని భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ ఎవరు స్థాపించారు? దీనికి 4 ఆప్షన్లు ఇచ్చారు. 1 బివి పరమేశ్వరరావు, 2 మునిరత్నం నాయుడు, 3 సన్యాసి నాయుడు, 4 లవణం. వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మన రాష్ట్రంలో గ్రామీణ, గిరిజన అభివృద్ధి కోసం లైఫ్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడం మస్ట్ అండ్ షుడ్. విశాఖలో భాగవతుల చారిటబుల్ ట్రస్ట్, షార్ట్కట్లో బీసీటీ అంటారు. అంత గొప్ప రోల్ మోడల్ సంస్థను స్థాపించిన ఆ రియల్ హీరో ఎవరో ఆలోచించండి. సరైన సమాధానం ఆప్షన్ 1 డాక్టర్ బివి పరమేశ్వరరావు గారు. ఈయన స్టోరీ వింటే నిజంగా ఇన్స్పైర్ అవుతారు మీరు. అమెరికాలో న్యూక్లియర్ సైన్సెస్ చదివి అక్కడే లైఫ్లో సెటిల్ అయిపోయే గోల్డెన్ ఛాన్సున్నా కూడా వద్దనుకున్నారు. తన సొంత ఊరు యలమంచిలి పక్కనున్న దిమిలి గ్రామానికి సేవ చేయాలన్న కసితో తిరిగి వచ్చేశారు. 1976లో ఈ బీసీటీని స్థాపించి వ్యవసాయం, ఎడ్యుకేషన్, విమెన్ ఎంపవర్మెంట్ ఇలా ప్రతి దాంట్లో ఊహించని మార్పులు తెచ్చారు. అందుకే ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎగ్జామ్స్లో గ్యారంటీగా అడుగుతారు.